MR9 టీవీ ప్రేక్షకులకు భోగి సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ రామకోటి సుబ్బలక్ష్మి నరసింహ శర్మ డిప్యూటీ కలెక్టర్ జ్యోతిష్య ప్రవీణ వాస్తు విశారద సంఖ్యాశాస్త్ర ప్రవీణ చంద్రంపాలెం విశాఖపట్నం వారు BSNL శర్మ వేమకోటి వాస్తు జ్యోతిష్యాలయం చంద్రంపాలెం భోగి సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తూ చాలా మందికి ఎప్పుడు ఈ పండుగ జరుపుకోవాలనే సందేహం ఉంది కాబట్టి ఈ పండుగ ఎప్పుడని భోగి మనకి 14వ తేదీ బుధవారం నాడు అట్లాగే సంక్రాంతి పండుగ 15వ తేదీ గురువారం నాడు మరియు 16వ తేదీ శుక్రవారం కనుమ పండుగలు వచ్చాయి. మనకి అందరి సిద్ధాంతులు వీటి నిర్ణయించారు. దీని ప్రకారం అందరూ జరుపుకోవాలని కోరుకుంటున్నాను. మీకు ఏమైనా జాతక ముహూర్త వాస్తు భాగాలు మా సందేహాలు ఉంటే ఇక్కడ స్క్రీన్ పై కనపడుతున్న ఈ ఫోన్ నెంబర్లు తెలియజేయండి. అట్లాగే VSLM శర్మ అనే యూట్యూబ్ ఛానల్లో పూర్తి వివరాలు ఉంచాను. పండుగ గురించి పూర్తి వివరాలు MR9 టీవీ ప్రేక్షకులకు తెలియజేయడం జరిగింది. నమస్తే, నేను మీ VSN శర్మ వేమకోటి వాస్తు జ్యోతిష్యాలయం విశాఖపట్నం. భోగి పండుగ అందరికి ఇష్టమైన పండుగ అండి. భోగి అంటేనే అందరికి గుర్తొచ్చింది భోగి మంటలు. అసలు భోగి భోగభాగ్యాలకు సంకేతంగా మనం భావిస్తాం. ముఖ్యంగా ఇది ఎప్పుడు వచ్చిందంటే 14వ తేదీ జనవరి బుధవారం నాడు భోగి పండుగ. ఈరోజు అందరు కూడా తెల్లవారు వేసి అభ్యంగన స్నానం చేస్తాం, కొత్త బట్టలు ధరించాలి. అట్లాగే మనలో ఉన్న చెడుకు సంకేతంగా మనం చుట్టూరు ఉన్న పనికిరాని వస్తువులన్నింటినీ కూడా తీసుకెళ్ళి భోగి మంటలో వెయ్యాలి. అట్లాగే మనలో ఉన్న అరిషడ్ వర్గాలను కూడా విడిచిపెట్టాలని సంకేతం. అట్లాగే ఈ భోగి నాడు ముఖ్యంగా పిల్లలు పాపలతో మనం చక్కగా జరుపుకునే పండుగ. పిండి వంటలు వండుకుంటాం. సాయంత్రం పూట పిల్లలకు ముఖ్యంగా చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోస్తాం. చూస్తారా, భోగి పళ్ళు అంటే ఏంటి? రేగుపళ్ళు, చెరుకు ముక్కలు, రాగి నాణాలతో అలాగే తలమించి పోస్తాం. ఈ మూడు కూడా దేని సంకేతం అంటే రేగుపళ్ళు సూర్యుడికి సంకేతం అయితే, చెరుకు ముక్కలు చంద్రుడికి సంకేతం అయితే, అట్లాగే ఈ రాగి నాణాలు అగ్నికి సంకేతం. అంటే అవి పోయటం వల్ల మనలో ఉన్న సుషుమ్న నాడి మెదడులో ఆ శాస్త్రాలను సుషుమ్న నాడి అలాగే ఎడాపింగళ్ళు కూడా చక్కగా పనిచేసి వారికి మేధాశక్తి పెరుగుతుందని మనకి శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. అట్లాగే భోగి మంటల్లో ఆవు పిడకలు వేస్తాం. ఆవు పిడకలు వేయటం వల్ల వాతావరణ కాలుష్యం తగ్గుతుందట. చూసారా, సైంటిఫిక్గా నిరూపించబడింది. మన పండుగలన్నీ కూడా విజ్ఞానాత్మకంగా వినోదాత్మకంతో కూడా కూడి ఉంటాయని సనాతన ధర్మంలో గొప్పతనం ఇదని మీకు తెలియజేస్తున్నాను. భోగి పండుగ అందరూ జరుపుకోండి, చక్కగా జరుపుకోండి అని కోరుకుంటూ నా వీడియోలు ఇచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. నమస్తే, నేను మీ VSN శర్మ వేమకోటి వాస్తు జ్యోతిష్యాలయం విశాఖపట్నం. ఈరోజు మనం మకర సంక్రమణము. మకర సంక్రాంతి ఎప్పుడు వచ్చింది చాలామంది అడుగుతున్నారు. చాలా ధర్మ సందేహాలు ఉన్నాయి. చాలామంది 14వ తేదీ అంటున్నారు, కొంతమంది 15వ తేదీ అంటున్నారు. కానీ మనము ఈ ఉత్తరాంధ్ర జిల్లాలను కూడా ఎక్కువగా మనం ఆచరించేది TTD రేలంగి తంగిరాల వారి సిద్ధాంతము, మరి కాకినాడ శ్రీ నామాన వారి సిద్ధాంతము, అట్లాగే శ్రీకాకుళం జిల్లాలో సత్యవరాగ్రహారంలో ఉన్న శ్రీ జోష్యుల సంజీవ శర్మ గారి సిద్ధాంతులు. వీరందరూ పంచాంగం అనుసరించి మనము శుభ కార్యక్రమాలు అని చేస్తూ ఉంటాం. కాబట్టి వారి పంచాంగంలో మనకి తేదీ 15 జనవరి గురువారం నాడు మకర సంక్రాంతిగా పుణ్యకాల నిర్ణయించినారు. కాబట్టి గురువారం నాడే మనకు సంక్రాంతి. ఈ దినము తప్పకుండా అందరూ కూడా ఆచరించాలి. దీనికి వారు ధర్మశాస్త్ర వచనాలు కూడా చెప్పారు. దానిలో ఒక శ్లోకాన్ని మీ ముందు ఉంచుతున్నాను. యథాష్టమయ వేళాయాం మకరం యాతి భాస్కర ప్రదేశవ అర్ధరాత్రోవ స్నానం దానం పరే అహనే. అంటే ప్రదోషకాలం తర్వాత
అర్ధరాత్రి కానీ ఎప్పుడు కానీ సూర్యుడు మకరం ముందు ప్రవేశిస్తే ఆ రోజు మనం చేయకూడదు ఏ కార్యక్రమాలు. మరునాడు ఉదయం మాత్రమే స్నాన దాన తపములు అని కూడా ఆ రోజు చేయాలి అని ఒక ధర్మశాస్త్ర వచన ప్రకారము మనకు 14వ తేదీ బుధవారం నాడు రాత్రి 9:11 సూర్యుడు మకరం ముందు ప్రవేశించున్నాడు. రాత్రి వేళ కాబట్టి ఆ రోజు మనం చేయకూడదు. మర్నాడు ఉదయమున ఆచరించాలి. అంటే తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు గురువారం నాడు మనము మకర సంక్రాంతి పుణ్యకాల నిర్ణయముగా మనం ఆచరించవచ్చు. అసలు సంక్రాంతి నాడు చాలా పెద్ద పండుగ అండి ఇది. అందరూ కూడా మనం పెద్దల పండుగ కూడా పిలుస్తాం. అందరూ ఆనంద ఉత్సాహాలతో జరుపుకునే పండుగ. ఎందుకంటే ఎక్కడెక్కడో ఉన్న మన బంధువులు, మన పిల్లలు, కూతుళ్ళు, కోడళ్ళు, అట్లాగే మనుమలు అందరూ కూడా వచ్చి ఒకే దగ్గర జరుపుకునే పండుగ. పల్లెల్లో సందడి, పొట్టేళ్ళు పందాలు, కోడి పందాలు, గొర్రె పందాలు, అట్లాగే చాలా రకాలైన పండుగ వేషాలు అక్కడ వేస్తారు. హరికథ దాసులు అందరూ వస్తారు. చక్కగా జరుపుకునే పండుగ. అయితే ఈ పండుగ ముఖ్యంగా విందు వినోదంతో పాటు చాలా ఆధ్యాత్మికమైన చింతన గల పండుగగా దీన్ని మనకు అభివర్ణించారు. ఏంటది అంటే సూర్యుడు మకరం ముందు ప్రవేశించినప్పుడు పుణ్యకాలంగా చెప్తారు. ఈరోజు ఎవరైతే దాన ధర్మాలు చేస్తారో అనంతమైన పుణ్యఫలాన్ని పొందుతారట. అందుకే పితృదేవతను ఉద్దేశించి ఈరోజు మీ దగ్గరలో ఉన్న గ్రామ పురోహితులకు, పంతులు గారికి పొత్తలు ఇస్తారు. చాలా మంది స్వయంపాక దానాలు చేస్తారు, అన్నదానాలు చేస్తారు, వస్త్రదానం చేస్తారు, అలాగే పేద దానం చేస్తారు. చూసారా, మన సాంప్రదాయ సనాతన ధర్మంలో గొప్పతనం ఏంటంటే ఒక పండుగ వచ్చిందంటే అన్ని వర్గాల వారు కూడా సంతోషంగా ఉండేటట్టు ఒకరికి ఒకరు సహాయం చేసే పండుగగా ఉంటుంది తప్పించి తనొక్కరే సంతృప్తి చెందే పండుగ మాత్రము కాదు, దివ్యము కాదు. అట్లాగే మనకి శాస్త్రంలో చెప్పబడిందంటే పితృతర్పణాలు అంటే తిలాతర్పణాలు ఇచ్చిన, పొత్తర్లు ఇచ్చిన వంశాభివృద్ధి అంటే పిల్లలైన వారికి పిల్లలు కలుగుతారట, ఉన్న పిల్లలు సక్రమంగా ఉంటారట. అట్లాగే సూర్యునికి ప్రత్యేకంగా నమస్కారం చేయమన్నారు. సంక్రాంతి నాడు సూర్యునికి ప్రత్యేకంగా పొంగల్ నైవేద్యాన్ని వండి స్వామికి చూపెట్టి అది తీసుకోవాలట. అందుకే పొంగల్ అంటారు దీన్ని తమిళంలో. అట్లాగే బ్రాహ్మణులు స్వయంపాక దానిస్తే ధనధాన్య సమృద్ధి. అట్లాగే ముత్తైదులకు చాలా మందికి తెలుసు, మీకు పసుపు పైన ఉంటారు, పసుపు కుంకుమలు పళ్ళు దానంగా ఇస్తారు. అంటే సౌభాగ్యము వృద్ధి జరుగుతుందట, అంటే మంగళకరంగా ఉంటుందట స్త్రీలకు. కాబట్టి ఈరోజు ఒకరింటికి ఒకరు వెళ్ళి ఈ పసుపు కుంకుమలు ఇచ్చుకుంటారు. ఇది కూడా ఒక విధమైన సమైక్యతా భావాన్ని పెంపొందించే పండుగగా మనం భావించవచ్చు. అందుకే దీన్ని పెద్ద పండుగ లేక పెద్దల పండుగ అన్నారు. దీన్ని తప్పకుండా మీరు ఆచరించండి. ఇంకోటి, ఇది జ్ఞానశక్తి ప్రతీక. చూసారా, జ్ఞానము ఒకే సంకేతం ఎవరు? మనకి సూర్య భగవానుడు సాక్షాత్. ఈరోజు మకర మందు సూర్యుడు ప్రవేశించి ఉత్తరాగిన మకర సంక్రమణ పుణ్యకాల సమయము అంటారు. ఇక్కడి నుంచి మనం శుభ కార్యక్రమాలు ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. దైవ సాన్నిధ్యముకి చేరుకోవాలంటే ఉత్తరాయణ ప్రయుక్త పుణ్యకాల సమయం చాలా గొప్పది. ఈరోజు చాలా మంది సిద్ధులు, యోగులు మంత్రదీక్ష తమ శిష్యులకు ఇస్తారు. చాలా పుణ్యకాలంగా భావిస్తారు అన్నమాట. కాబట్టి ఉత్తరాయణ మకర సంక్రమణ పుణ్యకాల సమయాన్ని ఎవరు వదులుకోవద్దు. విందు వినోదంతో పాటు ఆధ్యాత్మిక శక్తి కూడా పెంపొందించుకుంటూ మన పండుగ ఉపయోగపడతామని మీకు తెలియజేస్తున్నాను.